హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కరకరలాడే గులాబీ పువ్వులు చేసుకుందామండి. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. మనం గనక ఇవి చేసి ఇచ్చామంటే పిల్లలకి చాలా ఇష్టంగా తింటారండి. చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి. ఇవే కొలతలతో గనక చేసుకున్నారంటే ఇదే విధంగా వస్తాయండి, చాలా బాగుంటాయి. ఇప్పుడు నేను చెప్పే కొలతలు ప్రకారం చేసుకోండి. దీనికి ఒక గిన్నె తీసుకొని 1 కప్పు మైదా పిండిని జల్లించి వేసుకోండి. 1 కప్పు మైదా పిండికి 1/2 కప్పు బియ్యం పిండి వేసుకోండి. ఈ బియ్యం పిండి కనుక వేసుకుంటే క్రిస్పీగా వస్తాయండి. ఈ 2 పిండిలు ఒకసారి జల్లించి వేసుకోండి. 1/2 కప్పు బియ్యం పిండి, 1/2 కప్పు షుగర్ వేసుకోండి. వేసుకొని ఒక్కసారి మొత్తం తిప్పుకోండి. కొలతలు కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. 1 కప్పు మైదా పిండికి 1/2 కప్పు బియ్యం పిండి, 1/2 కప్పు పంచదార వేసి ఒక్కసారి కలుపుకొని, మనం మైదా పిండి ఎంత తీసుకున్నామో అంతే క్వాంటిటీ వాటర్ తీసుకోండి. 1 కప్పు మైదా పిండి తీసుకున్నాం కాబట్టి 1 కప్పు వాటర్ తీసుకొని కొంచెం కొంచెం పోసుకుంటూ దీన్ని ఉండలు లేకుండా కలుపుకోండి. 1 కప్పు వాటర్ కరెక్ట్గా సరిపోతాయండి. మైదా పిండి ఎంత తీసుకున్నామో అన్నే వాటర్ తీసుకుంటే కరెక్ట్గా సరిపోతాయి. ఒకవేళ కొంచెం సరిపోలేదు అంటే ఇంకొంచెం వేసుకోండి, అంతకన్నా పట్టవు. ఈ విధంగా జారు పిండిలాగా చక్కగా కలుపుకోండి. ఇట్లా రావాలండి పిండి. ఇట్లా కలిపేసుకొని మూత పెట్టి 1 పావు గంట సేపు పక్కకి పెట్టేసుకోండి. ఎందుకంటే ఎక్కడన్నా పంచదార కరగకపోయినా కూడా చక్కగా కరిగిపోతుంది. పావు గంట తర్వాత తీసి చూసి చక్కగా కరిగిపోయి ఉంటుంది పంచదార అంతా. ఒక్కసారి ఈ విధంగా తిప్పేసుకొని, ఈ గిన్నెలో కొత్తగా చేసుకునే వాళ్ళకి ఇంత పెద్ద గిన్నెలో అయితే చేయడం రాదండి. కాబట్టి ఒక చిన్న గిన్నె తీసుకొని పిండిని సగానికి పోసుకోండి, మీకు చేయడానికి వీలుగా వస్తుంది. ఒక చిన్న గిన్నె తీసుకొని దాని సగానికి పిండిని పోసుకొని, ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. అంటే బాండీకి సగం సరిపోను నూనె పోసుకొని, ఇట్లాంటి గరిటె ఉంటుందండి, గులాబీ పువ్వుల గరిటె అంటే బయట దొరుకుతుంది. ఇటువంటి గరిటె ఉంటుంది. ఈ గరిటెని మనం ఆయిల్ ఎప్పుడైతే స్టవ్ మీద పెట్టామో అప్పటి నుండి ఈ గరిటెని కూడా స్టవ్ మీదే పెట్టేసేయాలి, ఆయిల్లో పెట్టాలి. అది బాగా కాలిన తర్వాత 3/4 ముంచి పిండిలో, శాంతం ముంచొద్దండి, 3/4 ముంచి ఆయిల్లో పెట్టేసేయండి. పెట్టి ఇప్పుడు దీన్ని కొంచెం కాలిన తర్వాత ఒక చాకు తీసుకొని మధ్య మధ్యలో ఇలా అంటే ఊడొస్తుందండి చక్కగా గులాబీ పువ్వు. ఇది ఊడిన తర్వాత ఇది కాలేలోపు ఆ గరిటెని అందులోనే ఉంచండి, ఆయిల్లోనే. గరిటె మాత్రం వేడిగా ఉండాలి బాగా. పిండిలో పెడితే సుర్రమని అతుక్కోవాలి పిండి. ఆ గరిటె నూనెలోనే ఉంచేసి ఈ గులాబీ పువ్వు అటు ఇటు తిప్పి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోండి. అంటే ఈ కలర్ వచ్చి కాల్చుకోండి. మనం తీసేటప్పుడు మెత్తగా ఉంటాయి, తర్వాత తీసిన తర్వాత గట్టిగా అయిపోయి క్రిస్పీగా అవుతాయి. మళ్ళీ మిగిలిన పిండి కూడా ఇదే విధంగా 3/4 గరిటె ముంచుకొని ఆయిల్లో పెట్టండి. ఈ ఆయిల్ కొంచెం బుడగలు తగ్గిన తర్వాత అప్పుడు చాకుతోటి ఈ విధంగా చివర్లు తీస్తే మొత్తం ఊడొస్తుందండి. గరిటె కొత్తగా ఉంది అంటే 2-3 సార్లు రాదు. ఒక 3-4 సార్లు వేసిన తర్వాత బాగా ఊడొస్తుందండి. ఒక 3-4 సార్లు మాత్రం కొంచెం కష్టంగా ఉంటుంది స్టార్టింగ్, తర్వాత చక్కగా వస్తాయి. ఇదిగో చూడండి ఈ విధంగా అన్నీ ఎంత బాగా వస్తాయో. ఇట్లా విరగ తీస్తే చక్కగా కరకరలాడుతూ చాలా బాగుంటాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి.